హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సైనోమ్యాథ్. ఈరోజు ఈ వీడియోలో మనం పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్ టు పర్సంటేజెస్, సో వీటిని మనం ఎలా గుర్తుంచుకోవాలి, వీటిని ఎలా మనం ప్రిపేర్ అవ్వాలనేది తెలుసుకుందాం. సో పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్ కనుక మనకు వస్తే మనకి ఏ ఎగ్జామ్ అయినా సరే, ఎస్ఎస్సి, బ్యాంక్స్, రైల్వే, సీసెట్, ఏ ఎగ్జామ్స్ అయినా సరే పర్సంటేజెస్ నుంచి ఫ్రాక్షన్స్ నుంచి పర్సంటేజెస్ కన్వర్ట్ చేయడం వచ్చి దీని యొక్క అప్లికేషన్స్ కనుక మనం ఎగ్జామ్లో అప్లై చేయగలిగితే మనం ఈజీగా మినిమం 5 మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు. సో దీన్ని బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ మనకి 1 అంటే 100%. సపోజ్ 1ని మనం 1/1గా రాసుకుంటే అది ఫ్రాక్షన్ అవుతుంది. సో ఏ ఫ్రాక్షన్ అయినా సరే మనం పర్సంటేజ్గా కన్వర్ట్ చేయడానికి ఇంటూ 100తో మల్టిప్లై చేయాలి. సో 1/1 ఇంటూ 100%. సో 1 అంటే 100%, 100% అంటే 1. నెక్స్ట్ 1/2 అంటే 50%. సో 1/2 అనేది మనకి ఫ్రాక్షన్. సో 1/2 ఫ్రాక్షన్ని మనం పర్సంటేజ్గా కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100తో మల్టిప్లై చేయాలి. 2 5 are 10, 0. సో 1/2 అంటే మనకి 50%. సో 1/4, 1/2లో హాఫ్ మనకి 1/4. సో 50లో హాఫ్ మనకి 25%. లేదా మీరు 1/4 ఇంటూ 100 వేసిన 425 are 125%. సో నెక్స్ట్ 1/3 ఈజ్ ఈక్వల్ టు మనకి 33 1/3% లేదా 33.33%. సో ఈ 3 టర్మ్స్ని మనం ఎగ్జామ్లో ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే 1/3, 2/3 దీని యొక్క అప్లికేషన్స్ మనకి అర్థమెటిక్ టాపిక్స్ అన్నిట్లో చాలా బాగా యూజ్ అవుతుంది. సో 1/3 మనకి ఫ్రాక్షన్, దీన్ని పర్సంటేజ్గా కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100తో మల్టిప్లై చేయాలి. సో 300, 3 3s are 9, 10లో 9 పోతే 1, రిమైనింగ్ 0. 3 3s are 9, సో రిమైనింగ్ 1. సో మనం మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాసుకుంటే 33 1/3. సో 33 1/3. సో 1/3 అంటే మనకి 0.33. సో 33 1/3ని మనం 33.33%గా కూడా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ 2/3. సో మనకు ఆల్రెడీ 1/3 తెలుసు. సో మనకి ఆల్రెడీ 1/3 అంటే 33 1/3% అని మనకు తెలుసు. సో నెక్స్ట్ 2/3 తెలుసుకోవాలనుకుంటే 2/3 ఇంటూ 100 అయినా మల్టిప్లై చేయొచ్చు, లేదా 2 తోటి మనం ఈ టర్మ్ని ఫస్ట్ మల్టిప్లై చేద్దాం. సో 2 తోటి 33ని మల్టిప్లై చేస్తే 66, పైన ఉన్న 1ని మల్టిప్లై చేస్తే 2/3. సో 66 2/3%, 2/3%. సో 66 2/3%ని మనం 66.66గా రాసుకుంటాం. సో 2/3 అంటే మనకి 0.66. సో నెక్స్ట్ 1/5 అంటే 20%. సో 1/5 ఇంటూ 100. సో ఫ్రాక్షన్ని పర్సంటేజ్గా కన్వర్ట్ చేయాలంటే 100తో మల్టిప్లై చేయాలి. 5 2s are 10, రిమైనింగ్ 0. సో 20%. 1/5 అంటే 20%. సో నెక్స్ట్ 1/6. సో 1/6 అంటే మనకి 16 2/3. సో 16 2/3 అంటే మనకి ఆల్రెడీ చెప్పాం. 2/3 అంటే మనకి 0.66. సో 2/3ని మనం 0.66గా రాసుకోవచ్చు. సో 1/6 ఇంటూ 100. సో 6 100, 6 1s are 6, 10లో 6 పోతే 4, 0. 6 6s are 36. సో 10లో 6 పోతే మనకి 4. సో మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసుకోవాలంటే 16 4/6. ఒకవేళ ఈ 2 నెంబర్స్ కనుక సేమ్ నెంబర్లో క్యాన్సిల్ అయితే దాన్ని మనం క్యాన్సిల్ చేయొచ్చు. 2 2s are 4, 2 3s are 6. సో 16 2/3%. సో 1/6 అంటే 16 2/3%, దాన్ని మనం 16.66% రాసుకోవచ్చు. సో ఈ ఫ్రాక్షన్స్ని మనం ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్లో మనం ఈ ప్రాసెస్ అంతా సాల్వ్ చేసిన అవసరం లేదు. సో ఎగ్జామ్లో మనం ఎక్కడైతే బై హార్ట్ చేయాల్సో కొన్ని వాటిని మనం బై హార్ట్ చేసుకొని ఎగ్జామ్ ముందుగా మనం ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ 1/6 మనకి తెలుసు. నెక్స్ట్ 2/6 అంటే మనకి 2 1s are 2 3s are. ఆల్రెడీ మనం 1/3 అంటే 33 1/3 లేదా 33.33% అని డీల్ చేస్తాం. సో నెక్స్ట్ 2/6. నెక్స్ట్ 3/6 అంటే 1/2. సో నెక్స్ట్ ఇంక మనకి నెక్స్ట్ టర్మ్ వచ్చేది 5/6. సో 5/6 అంటే మనకి 83 1/3%. సో మీకు ఆల్రెడీ 1/6 అంటే 16 2/3% అని తెలుసు. సో 5/6 అంటే 5 తోటి మనం 16ని మల్టిప్లై చేద్దాం. సో 16 ఇంటూ 5 80, 5 ఇంటూ 2 10 డివైడెడ్ బై 3. సో ఇప్పుడు 3లో 10 ఎన్ని టైమ్స్ పోతుందంటే 3 3s are 9. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది 1. సో 1/3. సో ఈ 3ని 80కి యాడ్ చేస్తే 83 1/3%. సో 5/6 అంటే 83 1/3%, 83.33. సో ఆల్రెడీ 1/3 అంటే మీకు 0.33% అని తెలుసు. నెక్స్ట్ 1. సో 1/7.
1/7 అంటే 14 2/7%. సో సేమ్ మీరు ఇలాగే సాల్వ్ చేయొచ్చు. 1/7 ఇంటూ 100 వేసి మీరు ఇలాగే ప్రాసెస్ సాల్వ్ చేస్తే మీకు 14 2/7 వస్తాయి. సో మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాసుకుంటే సో మీకు ఎలా వస్తుందో చెప్పడం కోసం ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ 1/3 ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ 1/6. సో ప్రతి ఫ్రాక్షన్ని మీరు ఇలాగే సాల్వ్ చేసినా ఇవే ఆన్సర్లు వస్తాయి. లేదా డైరెక్ట్గా మీరు ఈ ఫ్రాక్షన్ టేబుల్ని ఇలాగే యూజ్ చేయొచ్చు. సో మీకు ఎలా వచ్చింది తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ విధంగా సాల్వ్ చేస్తే మీకు 14 2/7% వస్తుంది. సో మళ్ళీ అగైన్ మనకి 2/7 అంటే మనకి 0.28%. సో ఫైనల్గా 1/7 అంటే 14 2/7 14.28%. నెక్స్ట్ వన్. సో ఎగ్జామ్లో మనకి 14.28% ఇస్తే దాన్ని మనం డైరెక్ట్గా 1/7 ఫ్రాక్షన్గా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ 2/7. సో 2/7 అంటే మనకు ఆల్రెడీ 1/7 14 2/7 తెలుసు. సో 2/7 అంటే 2ని 14తో మల్టిప్లై చేస్తే 14 2s are 28. సో 2 తోటి మళ్ళీ అగైన్ 2ని మల్టిప్లై చేస్తే మనం 2 2s are 4 4/7. సో 4/7ని మీరు లాస్ట్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 28.57%. సో నెక్స్ట్ వన్ 3/7. సో మీకు ఆల్రెడీ 1/7 తెలుసు. సో 14 3s are 42. నెక్స్ట్ 3 2s are 6 6/7%. సో 42.85% లేదా 857%. సో నెక్స్ట్ వన్ 4/7. మీకు ఆల్రెడీ 1/7 తెలుసు. 14 2/7. సో 4/7 అంటే 14 ఇంటూ 4 మనకి 56. అగైన్ 4 ఇంటూ 2తో మల్టిప్లై చేస్తే 4 2s are 8/7%. సో 7లో 8 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 7 1s are 7. సో 56కి ఈ +1 యాడ్ చేస్తే 57. 8లో ఇక్కడ ఆల్రెడీ మనకి 7 పోయింది. రిమైండర్ ఎంత ఉందంటే 1/7%. సో 57 1/7% లేదా 57.14%. సో పాయింట్ తర్వాత మీరు 2 డిజిట్స్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది పర్సెంటేజ్. నెక్స్ట్ 5/7. సో 1/7 అంటే మీకు ఆల్రెడీ 14 2/7 తెలుసు. సో 5/7 అంటే 14 5s are 70. నెక్స్ట్ 5 2s are 10. సో 7లో మనకి 10 అనేది 1 టైం పోతుంది. సో యాడ్ చేస్తే మనకి 71. సో 70కి మనం 1 యాడ్ చేస్తాం కాబట్టి 71 3/7% లేదా 71.42%. సో ఇవి అప్ టు 7 వరకు. నెక్స్ట్ వన్ 6/7. సో మనకు ఆల్రెడీ 1/7 అంటే 14 2/7% అని తెలుసు. సో నెక్స్ట్ 6/7 అంటే 6 తోటి మనం ఫస్ట్ 14 మల్టిప్లై చేద్దాం. 14 ఇంటూ 6 14 6s are 84. 6 2s are 12 డివైడెడ్ బై 7%. సో 7లో మనకి 12 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 7 1s are 7. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 12లో 7 పోతే మనకి 5 రిమైండర్ ఉంటుంది. సో ఈ +1ని 84కి యాడ్ చేస్తే 85. రిమైండర్ ఇక్కడ 5/7. సో 85 5/7%. 85.7142%. సో నెక్స్ట్ వన్ 1/8. సో 1/8 అంటే మనకి 12 1/2%. 1/2ని మనం 0.5గా రాస్తాం. సో 12 1/2% లేదా 12.5%. నెక్స్ట్ వన్ 2/8 అంటే మనకి 1/4. సో 1/4 మనం ఆల్రెడీ రాసాం 25%. నెక్స్ట్ 3/8. మనకి ఆల్రెడీ 1/8 అంటే 12 1/2% అని తెలుసు. 3/8 అంటే 3ని 12తో మల్టిప్లై చేయండి. 12 3s are 36. సో 3 ఇంటూ 1 3/2. సో 3/2 అంటే మనకి 2లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. సో ఆ 1ని 36కి యాడ్ చేస్తే మనకి 37. రిమైండర్ 1 ఉంటుంది. 37 1/2. సో 37.5%. సో నెక్స్ట్ వన్ 5/8. సో 1/8 అంటే మనకి 12 1/2. సో 5తో మల్టిప్లై చేస్తే 12 5s are 60. 5 1s are 5 డివైడెడ్ బై 2. సో 5 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 2 టైమ్స్. 2 2s are 4. సో ఈ 2ని 60కి యాడ్ చేస్తే 62. రిమైండర్ 1/2. సో 62 1/2 లేదా 62.5%. నెక్స్ట్ 7/8. సో 12 7s are 84. 12 7s are 84. 7 ఇంటూ 1 7/2. సో 2 టేబుల్లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. రిమైండర్ 1 ఉంటుంది. 1/2. సో 84 + 3 87 1/2 లేదా 87.5%. సో నెక్స్ట్ వన్. సో మనకి 8 వరకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ 9. సో 1/9 అంటే ఫ్రాక్షన్ని మనం పర్సంటేజెస్లోకి కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100తో మల్టిప్లై చేయాలి. సో ఇంటూ 100తో మల్టిప్లై చేసిన తర్వాత మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసుకుంటాం. అలా రాసుకుంటే మనకి 11 1/9% వస్తుంది. సో 1/9 అంటే మనకి 0.11 వస్తుంది. సో 11 1/9 లేదా 11.11%. నెక్స్ట్ 2/9.
సో 1/9 మనకు ఆల్రెడీ తెలుసు. 2/9 అంటే 2 × 11 22, 2 × 1 2/9%, 22.22%. సో 1/9 వచ్చినప్పుడు మీరు 11 టేబుల్ని అప్లై చేస్తే సరిపోతుంది. సో 1/9 అంటే 11, 2/9 అంటే 22, 3/9 అంటే మనకి 1/3, 3 1s are 3, 3 3s are 9. సో 1/3ని మనం ఆల్రెడీ రాసాం. 1/3 అంటే ఏంటి? 33 1/3% లేదా 33.33%. సో నెక్స్ట్ వన్. సో ఇప్పుడు మీకు ఇక్కడ 3/9 వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ 4/9 అంటే 11 టేబుల్ మనకి 44 4/9. నెక్స్ట్ అలాగే 5/9 అంటే 11 5s are 55 5/9. నెక్స్ట్ అగైన్ 6/9 అంటే మనకి 3 2s are 6, 3 3s are 9, 2/3. సో 2/3ని మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. నెక్స్ట్ 7/9. సో 11 7s are 77, 7/9%. సో 1/9 2/9. సో మీకు ఒక 1/9 గుర్తుంటే దాన్ని మీరు 8/9 వరకు రాయొచ్చు. సో 11.11 22.2 నెక్స్ట్ 44.44 55.55. సో అలా మీరు 1/9 ఒకటి గుర్తుపెట్టుకుని చాలు, రిమైనింగ్ ఫ్రాక్షన్స్ని ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ వన్ 1/11. సో 1/9 1/11 అనేవి రెండు ఆపోజిట్గా ఉంటాయి. సో ఇక్కడ 1/11 వచ్చింది కాబట్టి 9 పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్ ఇదే ఫ్రాక్షన్ని ఇక్కడ రాయొచ్చు. 9 1/11%. సో 9.09. నెక్స్ట్ వన్ 2/11 అంటే 2 9s are 18, 2 1s are 2/11. నెక్స్ట్ 3/11 అంటే 9 టేబుల్, 9 3s are 27, 3/11. నెక్స్ట్ 4/11. సో 4/11 అంటే 9 4s are 36, నెక్స్ట్ 4/11. నెక్స్ట్ 5/11 అంటే 9 5s are 45, 5/11. ఓకేనా? మీరు ఇదే ప్యాటర్న్లో కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ 2/11ని సో 9 2s are 18 కదా, 18 పాయింట్ పెట్టేసి మళ్ళీ 18ని సేమ్ రాయండి. నెక్స్ట్ 27 యాజ్ ఇట్ ఈజ్ రాసేసి 9 3s are 27.27. నెక్స్ట్ 4/11 మనకి 36 4/11 కదా, 36 4/11ని మనం ఎలా రాసుకోవచ్చు? 36 పాయింట్ పెట్టేసి మళ్ళీ 36 యాజ్ ఇట్ ఈజ్ రాయండి. నెక్స్ట్ 5/11 అంటే 45 5/11. సో 5/11ని మనం పాయింట్స్ రూపంలో రాయాలంటే 45.45. సో ఇది 1/9 1/11 రెండు ఆపోజిట్గా ఉంటాయి. సో ఇక్కడేమో మీరు 9 టేబుల్ని అప్లై చేయండి, అక్కడ 11 టేబుల్ని అప్లై చేయండి 1/9 దగ్గర. సో నెక్స్ట్ 1/12. సో 1/12 అంటే మనకి 8 1/3%. సో 1/3 అంటే మీకు 0.33% అని ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ 1/13 అంటే 7 9/13%. సో ఇక్కడ నుంచి మీరు కొంచెం వీటిని బాగా ప్రాక్టీస్ చేసి డైలీ వీటిని కొంచెం బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. సో 1/13 అంటే 7 9/13%, 7.69%. సో నెక్స్ట్ వన్ 1/14 అంటే 7 1/7%, 7.14%. సో నెక్స్ట్ వన్ 1/15 అంటే మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్లో ఇది రిపీట్ అవుతుంటుంది. 1/15 అంటే 6 2/3% లేదా 6.66%. సో మోస్ట్ ప్రాబ్లమ్స్లో మీకు 6.66% ఇస్తుంటాడు. దీన్ని మనం 1/15 ఫ్రాక్షన్గా రాసుకుంటాం, లేదా మిక్స్డ్ ఫ్రాక్షన్ రాయాలంటే 6 2/3. సో నెక్స్ట్ వన్ 1/16. 1/16 అంటే 6 1/4%. సో 1/15 తర్వాత మనకి మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్లో ఈ ఫ్రాక్షన్ కూడా రిపీటెడ్గా వస్తుంటుంది. సో 6 1/4 అంటే 0.25%. సో 1/17 అంటే 5 15/7%, 5.88%. నెక్స్ట్ 1/18 5 5/9%, 5.55%. నెక్స్ట్ 1/19 5 5/19%, 5.26%. సో ఇవి మనకి రేర్గా ఎగ్జామ్లో రిపీట్ అవుతూ ఉంటాయి. ఇది ఓవరాల్గా ఫ్రాక్షన్స్ నుంచి పర్సంటేజెస్ కన్వర్ట్ చేయడం. మీకు పర్సంటేజ్ అడిగినా సరే ఫ్రాక్షన్ గుర్తుండాలి. సో రెండు మీరు ఆపోజిట్లో గుర్తుంటే మీకు ఖచ్చితంగా మినిమం మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే దీన్ని అప్లై చేయడం కనుక వస్తే మీరు ఈజీగా 5 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్స్, ఫ్రాక్షన్స్ టు పర్సంటేజెస్. థ్యాంక్ యూ.